హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ఉల్వచారు. ఉల్వచారు అంటే నాకైతే చాలా ఇష్టం అండి. మరి మీలో ఎంతమందికి ఉల్వచారు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నా స్టైల్లో ఉల్వచారు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఉల్వలను అయితే 2-3 టైమ్స్ వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత ఒక గిన్నెలో వంపేసుకోవాలండి. ఉల్వలు చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉడికాయి. చారు కోసం అయితే కొంచెం చింతపండును ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని వంపేసుకున్న చారును వేసుకొని దీంట్లో చింతపండు రసం వేసుకొని టేస్ట్కి సరిపడా కారం వేసుకొని దీన్ని మసాలాని ఇవ్వాలి. ఇప్పుడు ఇది మసలేలోపు కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో కొన్ని కొబ్బరి ముక్కలు, 2 లవంగాలు, యాలకులు వేసుకొని మిక్సీ పట్టి కొన్ని గుగ్గిలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని దీన్ని చారులో వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల చారు అయితే చాలా టేస్ట్ ఉంటుంది, ప్లస్ చిక్కగా కూడా ఉంటుంది. ఇది మసులుతున్నప్పుడు కొంచెం ధనియాల పొడి, పుదీనా వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. దీంట్లో పోపు కోసం అయితే గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దీన్ని చారులో వేసుకొని కలుపుకుంటే చారు అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.